ఒక మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అయితే మొత్తానికి చెర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. ఇక నిన్న జరిగిన కొన్ని సంఘటనలు మనం గమనిస్తే మరి నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే లొంగిపోయారన్న విషయం మనకి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. ఇక అక్కడ సెక్యూరిటీ టైట్ చేయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఇక అలానే గవర్నమెంట్ డాక్టర్స్, ఇక వీఆర్ఓ ఇలా అందరినీ అక్కడ పెట్టడం ద్వారా ఈ పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు వారం రోజులు కావస్తుంది. పోలీసులు అయితే బండి భగీరథ అరెస్ట్ చేయలేరు, ఇక అబ్స్కాండింగ్లో ఉన్నారు, అన్ని ప్రదేశాల్లో వెతుకుతున్నాము, అయినా కూడా దొరకట్లేదు అని చెప్పి పోలీసులు చెప్పారు. నిన్న మాత్రం పోలీసులు చెప్పిన ప్రకారం చూస్తే బండి భగీరథ్ని మేమే అరెస్ట్ చేశాము, ఇక రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మేము అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా మరి బండి భగీరథ్ తండ్రి గారు చెప్తున్న విషయం మనం చూస్తే చట్టం అందరికీ సమానమే, చట్టం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, మాకు కొన్ని ఆధారాలు దొరకడం ఆలస్యమైంది కాబట్టి ఇన్ని రోజులు కొంచెం ఆలస్యం చేశాము, అందుకనే ఇప్పుడు లొంగిపోతున్నాము, ఇక న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సమక్షంలో పోలీసులు ఇద్దరు లొంగిపోవడం జరిగింది అని చెప్పి ఆయన అయితే ట్వీట్ చేశారు. మరి నిజంగానే ఎలాంటి ఆధారాలు దొరికాయి ఏంటి అనేది మనం విచారణ సందర్భంగా అయితే మనం చూడాలి. ఇక మరి ఈ కేసు విషయానికి వస్తే కేసు బాధితుల తరపున వాళ్ళ తల్లిదండ్రులు మే 8వ తారీఖున కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ కేసు పెట్టిన సందర్భంలో కూడా అమ్మాయి మైనరా మేజర్ అని ఒక చర్చ కూడా సాగింది. అందుకని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా కొంచెం ఆలస్యం చేశారు. ఇక బాధితుల కేసు పెట్టే కొన్ని గంటల ముందే ఈ భగీరథ్ కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నాపై హనీ ట్రాప్ జరిగింది, దాదాపు 5 కోట్లు డిమాండ్ చేశారు, నేను వాళ్ళకి ఇప్పటికీ 50,000 కూడా ఇచ్చాను, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ 2 కేసుల విచారణ సందర్భంగా చూస్తే పోలీసులు అయితే బండి భగీరథ్కి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ఎప్పుడు మే 12వ తేదీన 13వ తేదీన విచారణకు రావాలని చెప్పి వాళ్ళైతే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటీస్కి ఆయన స్పందిస్తూ నేను వ్యక్తిగత కారణాల ద్వారా నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మే 15వ తారీఖున అయితే ఖచ్చితంగా విచారణకు వస్తాను, అన్ని ఆధారాలు సమర్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక అలానే మే 15వ తారీఖున ఆయన అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు, మాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ వేయడంతో అక్కడ కేసు అయితే విచారణ జరిగింది. ఇక 2 వైపులా కూడా వాదనలు జరిగాయి. దాదాపు ఈ బండి భగీరథ్ తరపున అయితే న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు దాదాపు 40-50 నిమిషాలు ఆయన్నే వాదించారు. ఇక బాధితుల తరపున అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవలం 2-3 నిమిషాలే వాదించారు. ఇక ఈ విషయం పైన కూడా పబ్లిక్లో కొంచెం ఇంపాక్ట్ కూడా వచ్చింది. ఎందుకు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి లాయర్ని గవర్నమెంట్ తరపున నియమించుకున్నారని చెప్పి. ఎందుకంటే బాధితుల తరపున గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ లాయర్ని పెట్టుకోవాలి కాబట్టి. ఇక ఈ కేసు విషయం చూస్తే 2 వైపులా కూడా వాదనలు విన్న ఎవరైతే టీ మాధవి గారు ఉన్నారో ఆమె ఈ బాధితుల తరపు నుంచి వచ్చిన వాదనలను ఆమె సమర్థించింది. ఎందుకంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు కొంచెం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఈ కేసు డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి ఆమె కూడా నమ్మింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఈ కేసు విచారణని బెయిల్ తిరస్కరించిన తర్వాత ఈ కేసును అయితే మే 21వ తేదీకి అయితే రిజర్వ్ చేశారు. అప్పుడు బెయిల్ ఇస్తామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. ఇక వెంటనే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ గమనిస్తుంటే ఇప్పుడు దాదాపు వారం రోజులు కావస్తుంది. పోలీసుల పైన ప్రెజర్ పెరుగుతుంది, గవర్నమెంట్ పైన కూడా ప్రెజర్ పెరుగుతుంది, సోషల్ మీడియాలో బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పి ఇలాంటి చర్చ కూడా జరిగింది. ఈ సిచ్యువేషన్లో కొంచెం పొలిటికల్లో కూడా కొంచెం తీవ్ర చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి అయితే నిన్న సాయంత్రం అయితే ఎస్ఓడి పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. ఇక ఎస్ఓడి పోలీసులు ఏం చేశారంటే ఎక్కడైతే కేసు నమోదయ్యిందో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే ఆ భగీరథ్ని అయితే తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎస్ఐటి ఇన్ఛార్జ్గా ఉన్నారో కూకట్పల్లి డీసీపీ ఆమె అయితే ఈ విచారణ అయితే సాగించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు బండి భగీరథ్ని. అసలు అమ్మాయి నీకు ఎలా తెలుసు, ఆ అమ్మాయికి మీకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వేశారు. ఈ క్వశ్చన్స్ అన్నీ వేసిన తర్వాత దాదాపు 2 గంటల విచారణ తర్వాత ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మేము బండి భగీరథ్ని ఇలా విచారణ చేశాము, దాదాపు ఆయన అన్నిటికీ సమాధానం చెప్పారు, ఇంకా అలానే నేరం కూడా అంగీకరించారని చెప్పి పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వీళ్ళు మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అయితే బండి భగీరథ్ని హాజరుపరచడం జరిగింది. ఇక వెంటనే ఆయన అయితే ఏం చేశారంటే మెజిస్ట్రేట్ గారు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అయితే విధించారు. దీంతో బండి భగీరథ్ని అయితే చెర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. మరి ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? లేట్ చేయడం వల్ల అయితే పోలీసుల మీద అలాగే పోలీస్ వ్యవస్థ పైన అయితే ప్రజలకు నమ్మకం పోతుంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి. రీసెంట్గా ఇలాంటి కేసు విషయంలో అయితే వెంటనే తీర్పు వచ్చింది, వాళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి, మరి నిజంగా ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, మరి ఎన్ని రోజులు ఈ కేసు విచారణ జరుగుతుంది
అని చెప్పి మనమైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రెండు వైపులా తప్పు ఉందా లేకపోతే ఒక వైపే తప్పు జరిగిందా అనేది విచారణ ద్వారా తెలుస్తుంది. మరి కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది ఏంటి అనేది మనం ముందు రోజులైతే చూడాల్సి వస్తుంది. మరి ఈ వ్యవహారం పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.